రామోజీ ఫిలిం సిటీ గురించి షార్ట్స్లో పెట్టి ఎలాబరేట్ చేద్దాం అనుకున్నా. బట్ షార్ట్స్ కన్నా వీడియో అయితేనే బెటర్. ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా మంచిగా రైడ్స్ గురించి యాక్టివిటీస్ గురించి చెప్దాం అని వీడియో చేశాను. సో మనకి లాస్ట్ 2 షార్ట్స్లో చెప్పినట్టు రామోజీ ఫిలిం సిటీ 9 కల్లా మనం రీచ్ అయితే 9:45కి ఓపెనింగ్ కార్నివల్ స్టార్ట్ అవుతుంది. అండ్ 9 to 9:45 వరకు మనకి అక్కడ కాంప్లిమెంటరీ రైడ్స్ ఉంటాయి. ఆ రైడ్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. పిల్లలకి రైడ్స్ ఉంటాయి అండ్ పెద్దవాళ్ళకి కూడా రైడ్స్ ఉంటాయి. అండ్ ఆ రైడ్స్ ఆర్ అన్లిమిటెడ్. మనకి ఎన్నిసార్లైనా ఎక్కచ్చు. అండ్ అవే రైడ్స్ మనకి వేరే ఎగ్జిబిషన్ కానీ ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్ అయితే దే ఆర్ చార్జబుల్. బట్ ఇక్కడ మనకి కంప్లీట్లీ ఫ్రీ. అండ్ మీకు స్క్రీన్ మీద చూపించిన ఏమేమి కాంప్లిమెంటరీ రైడ్స్ ఉంటాయని. ఆ కాంప్లిమెంటరీ రైడ్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. సో వీ కెన్ ఎంజాయ్ ద సేమ్. రైడ్స్ అన్ని కంప్లీట్ చేసే 9:45కి మనకి ఓపెనింగ్ కార్నివల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఓపెనింగ్ కార్నివల్ అయిన వెంటనే మనకి బస్సెస్ అన్నీ రెడీగా ఉంటాయి స్టూడియో టూర్కి వెళ్ళడానికి. ఆ స్టూడియో టూర్లో అన్నీ వాళ్ళే చెప్తారు. మొత్తం 6 బస్సెస్ చేంజ్ అవ్వాలి. మొత్తం రామోజీ ఫిలిం సిటీ అంతా మనకి కంప్లీట్ చేయాలంటే మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. ఓపెనింగ్ కార్నివల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఓపెనింగ్ కార్నివల్ అయితే మిస్ అవ్వదు ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్. అండ్ మనకి స్టార్టింగే మంచి ఎనర్జీతో వాళ్ళు మనకి వెల్కమ్ చేస్తారు. అండ్ రామోజీ ఫిలిం సిటీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. వరల్డ్లోనే లార్జెస్ట్ ఫిలిం స్టూడియో కింద. అండ్ మీకు బస్సులో చూపించినప్పుడు మనకి ఎవ్రీ బస్సులో ఒక టూరిస్ట్ గైడ్ అనేది ఉంటారు. ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అని. మనకి ఫస్ట్ ఒక చోటికి రాజుల కాలం లాంటి ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. దాని తర్వాత మనకి వన్ బై వన్ వాళ్ళు బస్సెస్ వస్తూనే ఉంటాయి మనకి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలని. సో ఒక్కొక్క యాక్టివిటీ చూపిస్తూనే ఉంటారు. నెక్స్ట్ రైల్వే స్టేషన్కి తీసుకెళ్తారు. తర్వాత యూరోప్ సిటీ లాంటి ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. దాని తర్వాత ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు. మనకు అన్నీ చూపిస్తారు. ఆ రైల్వే స్టేషన్ ఇప్పుడు మీకు చూపించిన రైల్వే స్టేషన్లోనే అత్తారింటి దారిది షూటింగ్ కూడా జరిగింది. అండ్ దాని తర్వాత మనకి అక్కడ పోస్టర్స్ ఉంటాయి రామోజీ ఫిలిం సిటీలో ఏమేమి జరిగాయి రీసెంట్ షూటర్స్ అని. తర్వాత బాహుబలి సెట్అవుట్ తీసుకెళ్తారు. బాహుబలి సెట్అవుట్ మొత్తం అక్కడ మీకు లేఅవుట్ చూపిస్తారు. మహిష్మతి రాజ్యం అనేది ఎలా ఉంటుందండి. అండ్ అది చూసిన వెంటనే మనకి మెయిన్ డోర్లో నుంచి మహిష్మతి రాజ్యంలోకి మనకి మెయిన్ డోర్ నుంచి అలౌ చేస్తారు 1 by 1. అండ్ బాహుబలి సెట్ అయితే నేను కంప్లీట్ కవర్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తేనే బాగుంటుంది. మీరు మొబైల్లో చూడడం కన్నా ఇంకా యూట్యూబ్లో చూడడం కన్నా నా సజెషన్ ఏంటంటే మీరు రామోజీ ఫిలిం విజిట్ అయ్యి చూస్తే బెటర్. దాని తర్వాత మనకి కిడ్స్ ఏరియా లాంటి ఒక చిన్న ప్లేస్ తీసుకెళ్తారు. అక్కడ మామూలుగా అంతా స్పైడర్ మ్యాన్ కానీ బ్యాట్మెన్ కానీ చిన్న చిన్న టాయ్స్తో ఉంటాయి. అక్కడి నుంచి లోనికి వెళ్ళాక గ్రీన్ స్క్రీన్ అనేది ఉంటాయి. ఆ గ్రీన్ స్క్రీన్ అనేది ఏంటంటే మనం ఇక్కడ నిలబడి చూస్తే ఎక్కడో లండన్లోనో యూకేలోనో ఉన్నట్టు ఉంటుంది. సో దాని తర్వాత నేను చెప్పినట్టు యూరోప్ సిటీకి తీసుకెళ్తారు. యూరోప్ సిటీలో మనకు అంత రియల్ లైఫ్ యూరోపియన్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, రోడ్స్ ఎలా ఉంటాయి, అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చూపిస్తారు. తర్వాత ఒక ఎయిర్పోర్ట్ తీసుకెళ్తారు. ఎయిర్పోర్ట్ అయితే జస్ట్ నార్మల్గానే ఉంటుంది. మనం నథింగ్ అంత ఎక్స్పెక్ట్ చేసేంత ఏమి ఉండదు. జస్ట్ ఒక సీట్స్ అని ఉంటే మోషన్ కానీ మూవ్మెంట్ కానీ ఏమీ ఉండదు. దాని తర్వాత మాయాలోకాన్ని ఒక చోటికి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఎవ్రీ వన్ షుడ్ గో దేర్. మాయాలోక్ ఈజ్ ద న్యూ అట్రాక్షన్ టు ద రామోజీ ఫిలిం సిటీ. అందులో మనకి ఫిలిం అనేది ఎలా సెట్ చేస్తారు, ఎలా మేకింగ్ చేస్తారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తూనే ఉంటారు. మనకున్న ప్రజెంట్ మూవీ మేకర్స్ అందరూ మనకు చెప్తూనే ఉంటారు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా చేయాలి ఫిలిం మేకింగ్ అని. దాని తర్వాత ఒక బోట్స్ పార్క్ తీసుకెళ్తారు. ఆ బోట్స్ పార్క్లో మనకి డిఫరెంట్ స్పీషియస్ ఆఫ్ బోట్స్, డిఫరెంట్ యానిమల్స్ కూడా ఉంటాయి. మోస్ట్లీ ఇవే ఉంటాయి మనకి, పక్షులు ఉంటాయి. ఇంకా అంతేగాని మనకి జూ పార్క్లో ఉన్నట్టు ఏముండవు. బట్ వన్ షుడ్ విజిట్ ఇట్. మేము వెళ్ళిన టైంకి అయితే పక్షులన్నీ అరుస్తూనే ఉన్నాయి, మాకు అర్థం కాలే. తర్వాత అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు ఇది ఫుడ్ పెట్టే టైం, అందుకే అవి టైంకి ఫుడ్ రాలేదు కాబట్టి అరుస్తూనే అన్నారు. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ మనకు అక్కడి నుంచి బయటికి రాగానే మనకు ఒక సినిమాటిక్ థీమ్తోని ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ఉంటుంది. వాటర్ ఫాల్స్ కానీ కొంచెం యాంబియన్స్ అంతా బాగుంటుంది. పిల్లలు అయితే ఆడుకోవడానికి బాగుంటుంది అక్కడ యాక్టివిటీస్ అన్నీ. మామూలుగా మనకి రామోజీ ఫిలిం సిటీ 1 డేలో కవర్ చేయొచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. లేదు కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలనుకుంటే 2 days అయితే ఈజీ వీ కెన్ మేనేజ్. దాని తర్వాత మనం ఆ ప్లేసెస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి
ఒక గృహలోకి అనేది ప్లేస్‌కి తీసుకెళ్తారు. ఆ గృహలో అన్నీ మనకి రాజుల కాలం నుంచి ఎలా ఉంటే అండ్ అక్కడ ఒక 3డీ కూడా కాదు గానీ, ఒక వీడియో లాంటిది ఉంటది. చాలా బావుంటది. కొంచెం భయమేస్తది. చాలా బావుంటది. అండ్ దాని తర్వాత మనం 'రామోజీ మూవీ మ్యాజిక్' అన్నది ఒక బస్సొచ్చి పిక్ చేసుకుంటది. అక్కడే వాళ్ళే డ్రాప్ చేస్తారు. అండ్ మూవీ మ్యాజిక్కే మనకి మెయిన్ థీమ్ 'రామోజీ ఫిల్మ్ సిటీలో'. అక్కడ టోటల్ 5-6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈచ్ యాక్టివిటీ అన్నది ఈ మనకి డిఫరెంట్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఫస్ట్ దానికి ఫిలిం దునియా అని ఒక ప్లేస్‌కెళ్ళాం. అది ఒక డిఫరెంట్ యాక్టివిటీ ఎలా ఉంటదంటే, మనకి ఒక ట్రైన్ రైడ్‌లోనే అలో చేస్తారు. ఆ ట్రైన్ రైడ్ మొత్తం 5-6 టర్నల్స్ నుంచి ఎళ్తది. ఈచ్ టర్నల్‌లో ఈచ్ యాక్టివిటీ ఉంటది. కొంచెం భయంకరంగా ఉంటది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారిగా సౌండ్స్ రావడం, ఒక్కసారిగా మెరుపులు రావడం, కొంచెం మనకి 4డీ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్. అండ్ నన్నడిగితే ఇలాంటి యాక్టివిటీ ఎక్సెప్ట్ 'రామోజీ ఫిల్మ్ సిటీ' మనకైతే ఎక్కడ లేదు ఔట్ సైడ్ హైదరాబాద్‌లో. ఈవెన్ ఇన్ హైదరాబాద్‌లో గానీ, ఔట్ సైడ్ హైదరాబాద్‌లో నాకు తెలిసి ఇలాంటి యాక్టివిటీ లేదు. సో, ఇదైతే కంపల్సరీ మిస్ అవ్వకండి. అండ్ దాని తర్వాత మనకి ఒక సేమ్ అక్కడ ఫిలిం 'రామోజీ మూవీ మ్యాజిక్‌లోనే ఒక ప్లేస్‌కి తీసుకెళ్తారు. ఇక్కడ ఏంటంటే మనకు చూపిస్తారనమాట. సినిమా అన్నది ఎలా షూట్ చేస్తారు, ఎలా ఎడిట్ చేస్తారని. దాని తర్వాత వైల్డ్ లైఫ్ స్టంట్స్ అని ఒకటి ఉంటది గైస్. ఇది మాత్రం మిస్ అవ్వకండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ. ఇది 5:30 లాస్ట్ షో. సో, ఇది 5:30 గాని మిస్ అయ్యారంటే మీరు చాలా సాడ్‌గా ఫీల్ అవుతారు. రియల్ ఎక్స్‌ప్లోజివ్‌తో, రియల్ బాంబ్స్‌తోని, రియల్ గన్స్‌తోని మన ముందే వాళ్ళు ఫైట్ చేస్తూ చాలా బావుంటదది. అది మిస్ అవ్వకండి. అండ్ దాని తర్వాత మేము డైరెక్ట్‌గా ఫన్‌ల్యాండ్‌కెళ్ళిపోయాం. ఆ ఫన్‌ల్యాండ్‌లో కూడా ఒక ధూమ్ థియేటర్ అని ఒక ప్లేస్ ఉంటది. అక్కడ మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు. సేమ్ ఆహ్, మామూలుగా మనకి సర్కస్‌లో చేస్తారు చూడండి. పిల్లల ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీ ఆ టైప్ చేస్తారు. దాని తర్వాత 'రామోజీ మూవీ ప్రైమ్' అని ఒకటుంటది ఫ్రెండ్స్. అది కూడా మిస్ అవ్వకండి. అక్కడైతే మనకి లైవ్ డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తారు. అండ్ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే నార్మల్ డాన్స్ కూడా కాదవి. లిటరల్‌గా మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఆ వీడియో మన ముందే వాళ్ళు డాన్స్ చేస్తుంటే మనకు భయమేస్తది కూడా పాపం వాళ్ళు పడిపోతారేమో అనిపిస్తది. అంత బావుంటది. నన్ను అడిగితే మాత్రం 1600కి వర్త్ ఇట్. మేమెళ్ళిన ప్రైస్‌కి 100% వర్త్ ఇట్ 'రామోజీ ఫిల్మ్ సిటీ'. తర్వాత ఇంకా మనకి ఈ యాక్టివిటీస్ అన్నీ కావనప్పటికి ఈవినింగ్ 6 అవుతాయి. 6:00 నుంచి వింటర్ కార్నివాల్ అనేది స్టార్ట్ అవుతాయి. అండ్ వింటర్ కార్నివాల్ గురించి మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. వింటర్ కార్నివాల్‌లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, మనం అక్కడ ఏమేమి డీజే ఎక్కడుంటది, ఈ ఏదో ఒక షార్ట్ పెట్టాను. ఆ షార్ట్ మీరు కవర్ చేయండి. అండ్ గైస్ నా సజెషన్ అయితే 'రామోజీ ఫిల్మ్ సిటీ' మీరు ఇలాంటి కార్నివల్స్ ఏమైనా జరిగేటప్పుడు వెళ్ళడమే బెటర్. ఎందుకంటే మన కార్నివల్స్ టైంలో నైట్ 9:00 వరకు టైం ఉంటది మనకి. సో, 9:00 వరకు మీరు ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా అయితే 'రామోజీ ఫిల్మ్ సిటీ' 5:30కే క్లోజ్ చేస్తారు. బట్ ఇలాంటి కార్నివల్స్ టైమ్స్‌లో ఎళ్లారనుకోండి, మీరు 9:00 వరకు ఎంజాయ్ చేయొచ్చు. యూ హావ్ మోర్ టైమ్ టు స్పెండ్ మోర్, ఎంజాయ్ మోర్. వైట్ షర్ట్ వేసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ చీకటికెళ్ళే ప్లేసెస్‌లో అది గ్లో అవుతది. అండ్ ప్రతి రైడ్‌లోను ఫ్రంట్ సీట్‌లోనే కూర్చోండి ఫర్ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్‌లో అడగండి. నేను డెఫినెట్‌గా రిప్లై ఇస్తాను. థాంక్ యూ. బాయ్.